హాయ్ అండి. ఎస్ఆర్ ఆర్టిస్ట్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. మీరందరూ చాలా చాలా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు సెక్షన్లో మీకు నేను ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ 2 ఫ్లవర్స్ వేసి చూపిస్తున్నానండి. ఈ 2 ఫ్లవర్స్ కూడా మీకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి కొంచెం ఎక్స్పీరియన్స్ లేక వేసే విధానం కరెక్ట్గా అర్థం అవ్వట్లేదని అనుకుంటున్నాను నేను. నేను తీసుకున్న కలర్స్ మీకు ముందు చూపించాను కదండి. అంటే మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కోసం ప్రాక్టీస్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి మీకు ఏ కలర్ ఉంటే మీ దగ్గర ఆ కలర్నే వాడండి. ఈ కలరే వాడాలని ఏమీ లేదు. నేను వేస్తున్న విధానం బట్టి మీరు ఫ్లవర్ ఒకసారి డ్రా చేసుకోండి బ్రష్ తీసుకొని. నేనైతే బ్రష్ 4 నెంబర్ రౌండ్ బ్రష్ తీసుకున్నాను. ఈ రౌండ్ బ్రష్తో నేను పెయింటింగ్ చేస్తున్నాను. ఇది ఫ్రీ హ్యాండ్ డిజైన్ అన్నది మనం డిజైన్ ఎప్పుడు వేసుకోం కదా. నేను శారీస్కి వేసి మీకు చూపిస్తున్నాను ఈ మధ్య. కానీ కొంతమందికి కొంచెం అర్థం కావట్లేదేమో అని డౌట్ వచ్చిందండి. అందుకే కొన్ని రోజులు మీకు ఫ్రీ హ్యాండ్ ఫ్లవర్స్ వేసి కొన్ని సెక్షన్స్లో చెప్పాలని అనుకుంటున్నాను. దానివల్ల మీకు ఇంకా ఈజీగా పెయింటింగ్ అర్థమవుతుందండి. ఇప్పుడు నేను వేస్తున్న విధానం కరెక్ట్గా మీరు చూడండి. మనం ఎప్పుడు కూడా పెయింటింగ్ అన్నది మీకు చూస్తేనే బాగా అర్థమవుతుంది. క్లాస్ 1 నుంచి అటెండ్ అయిన వాళ్ళు, క్లాస్ 1 నుంచి బాగా పెయింటింగ్స్ చూస్తున్న వాళ్ళకి ఈ పెయింటింగ్ అయితే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ ఎప్పుడు కూడా మనం వేస్తున్నప్పుడు పర్టికులర్గా పట్టి వేయాల్సిన అవసరం లేదండి. నేను కాకపోతే మీకోసం అని చెప్పేసి కొంచెం వీడియో స్లో పెట్టి ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నిదానంగా వేస్తున్నాను. ఎందుకంటే స్పీడ్గా పెట్టేసి వేసేస్తే కనుక కొంచెం స్పీడ్గా నేను పెయింటింగ్ చేసినా కూడా మీకు నేను వేస్తుంది ఉపయోగం ఏమీ ఉండదు, అర్థం అవ్వదు అని చెప్పే ఉద్దేశంతో నేను కొంచెం స్లోగానే మీకు పెయింటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేస్తున్నాను. మీకు బాగా అర్థమైంది కదండి. ఇప్పుడు నేను ఫ్లవర్ కంప్లీట్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం లెమన్ ఎల్లో షేడ్ ఇస్తున్నాను. మనము ఏ ఫ్లవర్ వేస్తున్నా కూడా మనం వేసే విధానం కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండానే మీరు చూస్తేనే అర్థమైపోతుంది. ఒకసారి చూడండి క్లియర్గా. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక్కొక్కటి సింగిల్ పెటల్ వేసుకోండి. సింగిల్ పెటల్ వేసి అది కరెక్ట్గా వచ్చిందా లేదా అన్న చూసిన తర్వాత రెండో పెటల్ వేసుకోండి. అలా పెటల్ విడివిడిగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ప్రాక్టీస్ కరెక్ట్గా రావట్లేదు అని అనుకున్న వాళ్ళు లైన్స్ కింద ప్రాక్టీస్ చేయండి. స్ట్రోక్ విడిగా బ్రష్తో కొంచెం ప్లెయిన్ క్లాత్ మీద పెట్టేసి సింపుల్గా చిన్నగా బ్రష్ తీసుకొని చిన్న స్ట్రోక్స్ కూడా మీరు ఇస్తూ ఉంటే కనుక ఈజీగా పెయింటింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్కి ఎప్పుడు హ్యాండ్ ఫ్రీగా తిరగాలండి. క్లాస్ 1 నుంచి కూడా మీరు అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈజీగా ఇది అర్థమవుతుంది. అటెండ్ అవ్వని వాళ్ళు తప్పకుండా క్లాస్ 1 నుంచి అయితే ఒకసారి చూడండి. చూస్తే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఫ్లవర్ కంప్లీట్ అయిన తర్వాత నేను చిన్న కాడ కింద ఇస్తున్నానండి. ఈ కాడకి ప్యారెట్ గ్రీన్ వాడాను. అది చూడండి, నేను ఎప్పుడు కూడా డ్రా చేయకుండా వేస్తున్నాను కదా, మీరు కూడా అలా వేయడానికే ట్రై చేయండి. మీకు రావట్లేదని మాత్రం అనుకోవద్దు. ఒక వైట్ క్లాత్ తీసుకోండి. వైట్ క్లాత్ మీద అన్ని రకాల ఫ్లవర్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్లో ఈజీగా వచ్చేస్తుంది. మనం ఈ ఫ్లవర్స్ వచ్చేసి కాటన్ సారీస్ కానీ, షిఫాన్ సారీస్ కానీ, జార్జెట్ సారీస్ కానీ ఏ సారీకైనా సరే ఫ్లవర్ మనకి వేసే విధానం కరెక్ట్గా వచ్చేస్తే కనుక మనకు సెట్ అయ్యే కలర్స్తో ఫ్లవర్స్ వేసేసేయచ్చు. ఈ ఫ్లవర్ డిజైన్స్ ఇలా మనం వేసేటప్పుడు నార్మల్ పెయింటింగ్ కన్నా ఈ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చాలా అంటే చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుందండి. చూసినా కూడా చాలా లుక్ బాగా కనిపిస్తుంది. మీకు ఇంకా క్లియర్గా బాగా అర్థం కావాలి అని అంటే కనుక నేను ముందు సెక్షన్స్లోని స్ట్రోక్స్ ప్రాక్టీస్ కూడా చూపించానండి. స్ట్రోక్ ప్రాక్టీస్ అంతా కూడా ఆ సెక్షన్స్లో ఉందండి. తప్పకుండా మీరైతే కనుక అర్థం కాని వాళ్ళు ఒకసారి ముందు సెక్షన్స్కి వెళ్ళి ఆ ప్రాక్టీస్ అంతా ఒకసారి చూడండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్లవర్ వేస్తున్నాను. ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి. క్లియర్గా మీరు వేసే విధానం పర్ఫెక్ట్గా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు పెయింటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఏమీ రావట్లేదని చెప్పేసి కొంచెం వేసేసి పక్కన పెట్టేసేయద్దండి. ఎవ్వరికి ఫస్ట్ నుంచి ఏమీ రావు. అందరికీ ప్రాక్టీస్ మీదే వస్తుందండి. అందరూ పుట్టినతోనే అన్నీ నేర్చేసుకోరు కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెయింటింగ్ చేయడం మాత్రం మానొద్దండి. తప్పకుండా పెయింటింగ్ కంటిన్యూ చేయండి. ముందు ఇంకా మీరు మంచిగా వేయగలుగుతారు. ఎందుకంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ ప్రాసెస్లోనే ఉన్నాము. పెయింటింగ్ అన్నది చాలా ఉంటుందండి. మనం ఏ సెక్షన్లోనైనా ఏదైనా సరే, ఏ ప్రొఫెషన్లోనైనా సరే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాల్సి వస్తుంది. నేను కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అందువల్ల ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా పెద్ద గొప్పవాళ్ళు మేము అయిపోమండి. ఎందుకంటే నాకు వచ్చింది మాత్రమే నేను మీకు వేసి చూపిస్తున్నాను. అందుకని మీకు నేర్పించాలని నేను ప్రయత్నిస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరైతే నేర్చుకోవడానికే ట్రై చేయండి. కనీసం మీ వరకు మీరైనా పెయింటింగ్ చేసుకునే విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీకైతే మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఓన్గా ఏ సారీ పెయింటింగ్ చేసినా, ఏ వర్క్ చేసినా కూడా మనం సొంతంగా చేసుకున్న ఫీలింగ్ మనీ ఇచ్చి బయట చేయించుకున్నా కూడా రాదు కదండి.
కొత్తగా మన ఎస్ఆర్ ఆర్టిస్ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మన ఎస్ఆర్ ఆర్టిస్ట్రీ ఫ్యామిలీలోకి స్వాగతం అండి. మీరంతా కూడా ముందు సెక్షన్స్లో ఉన్న మన పెయింటింగ్స్ అన్నీ కూడా ఒకసారి అటెండ్ అయ్యి వాటిలో మీకు ఏమన్నా ఇంపార్టెంట్ ఉన్నవంటే కనుక తప్పకుండా అయితే మీరు ఒకసారి నేర్చుకోండి. ఎందుకంటే అందులో స్టార్టింగ్ నుంచి కూడా మనకి మెల్టింగ్స్, స్ట్రోక్స్, కలర్ కాంబినేషన్స్, బర్డ్ పెయింటింగ్, ప్యారెట్ పెయింటింగ్, జ్యువెలరీ పెయింటింగ్ ఇలాగ అన్ని రకాల పెయింటింగ్స్ కూడా మీకు ఉపయోగపడేవి ఉంటాయండి. అందుకని తప్పకుండా అయితే ఛానల్ అంతా విజిట్ చేసి మీరు అన్నీ కూడా ఒకసారి మీకు ఖాళీ ఉన్నప్పుడు నిదానంగా ఒకసారి అన్నీ చూడండి. చూస్తే ఇప్పుడు మనం చేస్తున్న పెయింటింగ్స్ అన్నీ కూడా తప్పకుండా మీకు బాగా అర్థమవుతాయి. నేను ఇంకా ముందు మంచి మంచి షేడ్స్ తోని మంచి మంచి డిజైన్స్ తోని మీకు అన్ని నేను వేసి చూపించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందుకని మీరు తప్పకుండా మన ఛానల్ అయితే ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. మన ఛానల్లో ఎప్పుడు కూడా మీరు కంటిన్యూ అవ్వాలి, ముందుకు మీరు నాతో పాటు సమానంగా రావాలని నేను కోరుకుంటున్నాను. అందుకని మీకు ఎప్పుడైనా ఏ డౌట్స్ ఉన్నా కూడా, ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా, పెయింటింగ్ కాంబినేషన్స్ అర్థం కాకపోయినా కూడా తప్పకుండా నన్ను అయితే మీరు కామెంట్లు అడగండి. మీకు నేను వెంటనే రిప్లై ఇస్తాను. మీకు పర్సనల్గా కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్ కూడా నేను మీకు సెండ్ చేస్తానండి. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు చేసిన పెయింటింగ్స్ ఏమన్నా కూడా నాకు తప్పకుండా మీరు సెండ్ చేయొచ్చు. దానికి మీరు ఎప్పుడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళకి ఎవరికైనా సరే పెయింటింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా అయితే మన ఛానల్ లింక్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు కదా. నేను ఇప్పుడు సెకండ్ వేసిన డిజైన్ చాలా బాగుంది కదండి. చిన్న బంచ్లా ఇచ్చాను, అది 3 ఫ్లవర్స్ వేసి. అసలు చాలా అంటే చాలా డైరెక్ట్గా అయితే కనుక ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి. అది మీరైతే తప్పకుండా ఈ డిజైన్ ట్రై చేయండి. నేను ఇప్పుడు వేసిన 2 డిజైన్స్ కూడా మీరు వేటి మీద వేసినా కూడా చాలా మంచి లుక్ వస్తుందండి. ముందు అయితే క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మీరు వైట్ కలర్ బెడ్షీట్ ఏమైనా ఉంటే కనుక బెడ్షీట్ తీసుకొని దాని మీద ఈ ఫ్లవర్స్ ట్రై చేయండి. చూడడానికి చాలా అంటే చాలా బాగా లుక్ అనిపిస్తుంది. ప్లెయిన్ సారీస్కి కూడా చాలా బాగుంటుంది. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది కూడా కలర్స్ గురించి, బ్రషెస్ గురించి, అన్నిటి గురించి ఏమేమి వాడుతున్నారు మేడం అని అడుగుతున్నారండి. మీరు ముందు సెక్షన్స్ ఒకసారి చూడండి. నేను కానీ ప్రతి సెక్షన్లో కూడా నేను మన ఛానల్లో లింక్స్ అన్నీ కూడా నేను పెయింటింగ్స్, బ్రషెస్, నార్మల్ పెయింటింగ్స్, మెటాలిక్ పెయింటింగ్స్ అన్నీ కూడా మీకు లింక్స్ ఇస్తున్నానండి. మీరు అవన్నీ కూడా మీరు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మన సెక్షన్లో కిందకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీగా కూడా బ్రషెస్ గురించి, పెయింటింగ్స్ గురించి కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. మొత్తం బంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. చాలా అంటే చాలా బాగుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. ఈ ఛానల్లోని మరి ఈ పెయింటింగ్ మీకు నచ్చింది కదండి. నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ మీకు నేను మంచి డిజైన్తో మీ ముందుకు వస్తాను. మరి ఎందుకు ఆలస్యము, మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడము, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవ్వాలి అని అంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఫ్లవర్లు కంప్లీట్ అయిపోయినాయి కదా. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నేను చేస్తున్న ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా నేను ఓన్గా వేసి చూపిస్తున్నానండి. అందుకని చెప్పేసి మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి. నెక్స్ట్ సెక్షన్లో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను. సర్వేజన సుఖనో భవంతు.